మిత్రులందరికీ నమస్తే. ఆర్మీ అగ్నివీర్ గురించి వెయిట్ చేస్తున్నారు గదా! ఇది ఎమర్జెన్సీ నేను మీకు రిప్లై ఇస్తున్నా. ఇప్పుడే నాకు నోటిఫికేషన్ వచ్చిందని తెలిసింది. 13వ తారీఖు రోజు ఫిబ్రవరి 2026 రోజున నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఈ ఆర్మీకి సంబంధించి ఏజ్ వచ్చేసి మనకి ఏజ్ ఎంతుండాల? 1 జూలై 2005 నుంచి 1 జూలై 2009 మధ్యలో జన్మించిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలా. ఓకేనా? 1 జూలై 2005 నుంచి 1 జూలై 2009 మధ్యలో జన్మించిన వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. ఇది క్లారిటీగా వినండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి ఏజ్ గురించి. అయితే ఇంకొకటేంటంటే దీంట్లో మనకు 200 మార్క్స్ ఉంటాయి మనకు. ఫిజికల్‌గా ఎగ్జామ్ మార్క్స్. ఫిజికల్ మార్క్స్ 100, ఎగ్జామ్ మార్క్స్ 100. ఈ రెండిట్లలో మనకు బోనస్ మార్కులనేటివి ఉంటాయన్నట్టు. ఈ బోనస్ మార్కులంటే ఎక్కువ శాతం మీకెక్కడ గూడా ఏ ఇన్‌స్టిట్యూట్ గూడా చెప్పడు. కానీ నేను చెప్తున్నా ఒకసారి ఇనుండ్రి. క్లారిటీగా ఇనండి. బొమ్మ నేను కనబడకపోవచ్చు. కాకపోతే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మాత్రం జెన్యూన్. ఓకేనా? అయితే ఇక్కడచ్చేసి రిప్రజెంటెడ్ ఎట్ ఇండియా స్పోర్ట్స్ మెన్‌లు ఉంటారు గదా! స్పోర్ట్స్ మెన్‌లు ఎవరైతే స్టేట్ లెవెల్‌లో, ఇంటర్నేషనల్, ఇండియా లెవెల్‌లో గేమ్స్ ఆడినటువంటి స్పోర్ట్స్ మెన్ స్టూడెంట్స్ ఉంటారు గదా! వాళ్ళ కోసం ఆర్మీ మీకు బోనస్ మార్క్స్ ఇస్తుందన్నట్టు. అంటే ఆ 200 మార్కులలో నీకు ఒక 20 మార్కులు తక్కువొచ్చినా గూడా వాళ్ళు యాడ్ చేస్తారు. వాళ్ళే ఆ 20 మార్కులు యాడ్ చేస్తారు. మరి ఎవరెవరికి యాడ్ చేస్తారో నేను చెప్తా వినండి ఒకసారి. రిప్రజెంటెడ్ ఇండియా ఎట్ ద ఇంటర్నేషనల్ లెవెల్. ఈ ఇండియా లెవెల్‌లో ఆడిన వాళ్ళకు 20 మార్కులు. అగ్నివీర్ జీడీకి గాని, అండ్ క్లర్క్ గాని, తర్వాత టెక్నికల్ గాని, ట్రేడ్స్‌మెన్ గాని 20 మార్కులనేవి యాడ్ చేయడం అనేది జరుగుతది. స్టేట్ లెవెల్ ఆడినోళ్ళకు 15 మార్కులు. అది అగ్నివీర్ జీడీకి, క్లర్క్‌కు, టెక్నికల్‌కు, ట్రేడ్స్‌మెన్‌కి ఇది నాలుగిటికి. ఓకేనా? ఎవరికైనా జేస్తారు. కాలేజ్, యూనివర్సిటీ ఇన్ ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్‌షిప్. కాలేజీలలో పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉంటాయి గదా! అంబేద్కర్ యూనివర్సిటీ అని, ఇందిరాగాంధీ యూనివర్సిటీ అని జెప్పేసి. సో, ఇలాంటి యూనివర్సిటీలలో గూడా మీరు ఛాంపియన్‌షిప్ తెచ్చుకున్నట్టయితే 10 మార్క్స్, 10 మార్క్స్, 10 మార్క్స్‌ని యాడ్ జేస్తారు. సో, ఈ బోనస్ మార్కుల గురించి మీరు ఖచ్చితంగా తెలవాలి. ఇంకొకటి స్పెషల్ కేటగిరీ ఎన్‌సీసీ. ఎన్‌సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 5 మార్కులు, ఎన్‌సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 10 మార్క్స్, ఎన్‌సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 20 మార్క్స్. ఇది మీకు తెలవాలి. అదే టెక్నికల్‌కైతే మాత్రం 15 మార్క్స్ మాత్రమే కలపడం జరుగుతది. ఎన్‌సీసీ సి సర్టిఫికేట్ ఉంటే జీడీ వాళ్ళకి మాత్రం 20 మార్కులు, టెక్నికల్, ఎస్‌కేటీ, తర్వాత వచ్చేసి ట్రేడ్స్‌మెన్ వీటికి ఓన్లీ 15 మార్క్స్ కలపడమే జరుగుతది. దీని గురించి ఎలాంటి డౌట్ ఉన్నా గూడా నన్ను అడగండి. థాంక్ యూ.